విజయవాడ నగరంలోని 25,000 పోస్టులతో మెగా డిఎస్సిని వెంటనే విడుదల చేయాలని కోరుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ క్యాంపు ఆఫీస్ ముట్టడికి డివైఎఫ్ఐ యత్నించింది. మంత్రి క్యాంపు కార్యాలయం ముట్టడికి డివైఎఫ్ఐ యత్నించగా పోలీసులు అడ్డుకుని వారిని అరెస్ట్ చేశారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా డివైఎఫ్ఐ ప్రతినిధులు నినాదాలు చేశారు. ఈ సందర్భంగా డివైఎఫ్ఐ ప్రతినిధులు మీడియాతో మాట్లాడుతూ 25,000 పోస్టులతో మెగా డిఎస్సి తక్షణమే ప్రకటించాలని డిమాండ్ చేశారు. 4.5 ఏళ్లు గడిచిన ఒక్కసారి కూడా టీచర్ పోస్టుల భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇవ్వలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఎస్సి విడుదల చేయని ఏకైక ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమే అని మండిపడ్డారు. ఎన్నికల ముందు మెగా డిఎస్సి పేరుతో నమ్మించి జగన్ నిరుద్యోగ అభ్యర్థులను మోసం చేశారని డివైఎఫ్ఐ ప్రతినిధులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు విద్యాశాఖ మంత్రికి మా నిరుద్యోగుల బాధలు చెప్పాలని వెళితే అక్రమంగా డిఎస్సి అభ్యర్థులను డివైఎఫ్ఐ నాయకులను అరెస్ట్ చేసి వివిధ పోలీస్ స్టేషన్లో ఉంచారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే డిఎస్సి ప్రకటించకపోతే ముఖ్యమంత్రి జగన్ ఎక్కడికి వెళితే అక్కడ ఇలాంటి పరిస్థితి ఏర్పడుతుందని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. అరెస్ట్ అయిన వారిలో డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు రాము, రామన్న, కర్నూలు జిల్లా కార్యదర్శి నగేష్, డివైఎఫ్ఐ కార్యదర్శులు, అధ్యక్షులు, కార్యదర్శులతో పాటుగా 100 మందికి పైగా అరెస్టు చేశారని తెలిపారు. We want